ఫోన్ కాల్ అలారం మా పొద్దున్నుంచి అలా మోగుతానే ఉంది. మనిషి లేవడు. ఈ ఆదివారం వస్తే పందిలా పడుకుంటాడు. లేవడు, హెల్ప్ చేయడు. ఛీ. హలో. యా సార్ పంపిస్తున్నాను సార్. యా పంపిస్తున్నాను. రాత్రి అయిపోయింది. జస్ట్ అండ్ ఇట్ 2 minutesలో వచ్చేస్తుంది మీకు. నెట్ పని చేయట్లేదేంటి? రాత్రి బాగానే ఉంది. మొబైల్ డేటాలో ఎలా పంపిస్తాను రా బాబు ఇంత పెద్ద ఫైలు? నిషా, నిషా, నిషా. బా లేచిందే లేడికి పరుగని చెప్పి ఇప్పుడు లేచి నిషా నిషా అనుకుంటూ ఏంటి? అంత బాగానే ఉంది. ఏంటి తేడా కొడుతుంది? అన్నతో మాట్లాడుకుంటున్నాడు. ఈరోజే హడావుడు చేస్తాడు. ఈ మనిషికి ఈరోజు ఏదో అయినట్టుంది బాబోయ్. ఓకే ఓకే. ఏంటి కొత్త రకం యోగాసనం ఏంటిది? శరత్ ఏం చేస్తున్నావు? ఇలా ల్యాప్టాప్ తీసుకొని రా. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. ఇంకా రావట్లేదా ఏంటి? అబ్బా, ఇట్రా బాబు ఎలా ఇబ్బంది పెట్టేస్తుంది ఈరోజు. టీవీ ఎలా వస్తుంది? నీకు టీవీ ఎలా వస్తుంది? నెట్ పనిచేస్తుందా టీవీలో నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడడం? నాకు రావట్లేదు, ఇంటర్నెట్ రావట్లేదు, చచ్చిపోతున్న దాకా నుంచి నువ్వు ఇక్కడ కూర్చొని యూట్యూబ్ చూస్తున్నావు. నాకేం తెలుసు శరత్. అక్కడ నెట్ రావట్లేదు నాకు. ఏం చేద్దామంటావు మరి? రీస్టార్ట్ చేసి చూడు ఒకసారి. మరి ఇంతసేపు ఏం చేస్తున్నావు అనుకున్నావు అక్కడ? అవే నాన్న యోగాసనాలు. నీకు యోగాసనలా కనిపించింది నా బాధలో? మరి అలాగే కనిపించింది నాకు. నిషా, అది ఎత్తి పట్టుకుంటే చూసా మొత్తాన్ని ఓపెన్ చేశాను. గాలి వస్తుంది, ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది. సో అప్పుడు సిగ్నల్ స్ట్రెంత్ పెరుగుతుంది. దానికోసం మూడం పైకెత్తి పట్టుకున్నాను. నీకేం అర్థమవుతాయి టెక్నాలజీ? ఇలా కూడా చేయవచ్చా? నీ ఎటకారం ఆపు నిషా. ఏం చేసావు చెప్పు. నీకెందుకు వస్తుంది, నాకెందుకు రావట్లేదు? నేను ఆన్ చేసే వస్తుంది. ఇది ఎక్కడ కొన్నా నీతోటి? నువ్వు పాస్వర్డ్ మార్చావు కదా? ఎస్, నువ్వు వైఫై పాస్వర్డ్ మార్చావు. నాకు తెలీదమ్మా. ఎస్, నాకు తెలుసు నువ్వు మార్చావు. ఇలా దొంగ వేషాలు నీ దగ్గర ఉన్నాయి. నేనే పాస్వర్డ్ మార్చానే, నీకు ఇవ్వను. ఎవరు చెప్పుకుంటే చెప్పుకోబో. నాకు తెలుసు నువ్వు ఇదంతా పర్పస్ఫుల్గా చేస్తున్నావు. నువ్వు అన్ని మనసులో పెట్టుకుని దెబ్బ కొడదామని చూస్తున్నావు. మొన్న క్రికెట్ మ్యాచ్ ఓడిపోయారు మీరు. మేము ఓడిపోయా, మీరు ఓడిపోయారా? మేము మిమ్మల్ని గెలిపించాం. ఓకే, నువ్వు కానీ నాకు ఇప్పుడు పాస్వర్డ్ ఇవ్వలేదంటే మొత్తం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా మొత్తం మార్చేస్తాను చెప్తాను పాస్వర్డ్స్. దేవి ఆర్డర్ పెట్టలేవు నువ్వు. నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు ఐడియా ఉందా? మరి లేకపోతే నువ్వు అప్పుడు అలాగే మున్నారా వెళ్ళినప్పుడు మొత్తం నా ల్యాప్టాప్ పాస్వర్డ్ మార్చేస్తావు, వర్క్ చేయను కూడా చేస్తావు. అలా పిచ్చి వేషాలు వేస్తున్నావు ఏంటి ఇప్పుడు నువ్వు? పెళ్ళి 16 ఏళ్ళు అయింది. అప్పుడైతే హనీమూన్ ట్రిప్పు, అందుకు మార్చాను టైం ఇవ్వట్లేదని. ఇప్పుడేందుకు నాకు అంత సరదాలు లేవు, అంత ఓపిక కూడా లేదు. ఓహో, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదా? పోయిందా మొత్తం? తిరిగి నా మీద అంటారు కదా, మీకు పెళ్ళి అయిన తర్వాత మారిపోయారు, మా మీద ఇంట్రెస్ట్ పోయింది, లవ్ లేదు, పాత లవ్ లేవని. ఇప్పుడు చూస్తే నువ్వు బయటపడ్డావు. పెళ్ళైన తర్వాత మారిపోయావు అంటే పెళ్ళైన సంవత్సరానికి మారిపోయావు నువ్వు. కాదు, 16 ఏళ్ళు పట్టింది. మొత్తం మారని ఒప్పుకుంటున్నావు కదా, ఇంకేం చేస్తావు? ఇంకెప్పుడు చెప్పక
నువ్వు మారావు అని మాట చెప్పక. బా ఆపు నీ గోల. నా కిట్టి వాళ్ళు కూడా ఇదే గోల. అబ్బా చంపేస్తారే. వాళ్ళ బాధ ఏంటి? చెప్పాను కదా ఈసారి కిట్టి పాండిచేరి చేద్దామని. నేను ఈరోజు లాస్ట్ డే, ఈరోజు నేను కన్ఫర్మ్ చేయాలి వాళ్ళకి. పాండిచేరిలో కిట్టియా? ఆ, ఏ మొత్తం వైజాగ్ అయిపోయిందా? కొత్తగా ట్రై చేస్తున్నావు. కిట్టీకి పాండిచేరి వెళ్ళిపోవడం అంటే ఇంకా తర్వాత థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోండి. మీరు మీ బాయ్స్ ట్రిప్కి వెళ్ళిపోవచ్చు. నేను ఒక కిట్టీకి వెళ్తే నీ ప్రాబ్లం వచ్చిందా? బాయ్స్ ట్రిప్ వేరు, కిట్టి పార్టీ వేరు. ఏదైనా ఒకటే. నువ్వు గర్ల్స్ ట్రిప్ వెళ్తున్నావు లేదా? ఇప్పుడు నేను అన్నానా? గౌతీలో ఏమన్నానా? ఢిల్లీలో ఏమన్నానా? గోవాలో ఏమన్నానా? రాసుకుంటావు ఏంటి ఎక్కడైనా? తెలియదేంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఓ నాయనో. నిషా ఫస్ట్ నా పాస్వర్డ్ నాకు. నీ పాస్వర్డ్ తర్వాత నాకు కిట్టి గురించి చెప్పు. నీకు కిట్టి ఇంపార్టెంట్, వర్క్ ఇంపార్టెంటా? రేపు నాకు ఉద్యోగం పోతే ఎవరు? నాకు నా కిట్టి అయిపోయింది. హలో, నువ్వు కిట్టికి వెళ్ళాలన్నా, పాండిచేరి వెళ్ళాలన్నా, పార్తపురం వెళ్ళాలన్నా ముందు నాకు వర్క్ ఉండాలి. వర్క్ ఉంటే నీ సాగుతాను ఈ ఆటలని. నేను చేసుకో, నేను వద్దన్నానా? పాస్వర్డ్ ఇవ్వు మరి. మళ్ళీ మొదటికి వచ్చావు శరత్. నీకు కిట్టి లేదు, ఏం లేదు. ఎవరు చేసుకో, ఏం చేసుకుంటో చేసుకో. ఎంత డబ్బులు కట్టావో తగిన డబ్బులు ఇచ్చేమను. నువ్వు కిట్టి మానేస్తున్నావు. నువ్వు నేనే మానేయట్లేదు కిట్టి. సారీ, దట్ ఈస్ మై ఓన్లీ రిలాక్సేషన్. ఓకే, కిట్టీకి ఎంచి 10,000, పాండిచేరి వెళ్ళడానికి 40,000 అట్ట. నవ్వుతాడు ఎవడైనా? 40,000 అని చెప్పాను నీకు. మరి ఎంత? 39,000. 10,000 కిట్టీగా 40,000 అట్ట. దేంతో నవ్వాలి కూడా తెలీదు. పాస్వర్డ్ ఇరిటేటింగ్ మీ శరత్. ఆ కిట్టి పార్టీ నుంచి లాగేస్తే, కిట్టి గ్రూప్ నుంచి బయటకు లాగేస్తాం. ఆ కిట్టి గ్రూప్ నుంచి బయటకు చేసి సరిపోద్ది నీకు. నువ్వు కిట్టి గ్రూప్ ఎగ్జిట్ అయిపోతున్నావు. ఎగ్జిట్ అవ్వు నువ్వు. అంటే పాస్వర్డ్ ఇవ్వను. నిషా ప్లీజ్. నిషా ప్లీజ్ శరత్, నాకు చిరాకు ఉంది. నేను టీవీ చూసుకొని శరత్. నీకు అర్థం అవ్వట్లేదే. ప్లీజ్ రిలాక్స్ అవుదాం అని చెప్పి కూర్చున్నాను ఈ రోజు. నువ్వు నాకు నిషా, నాకు సండే అప్సెట్ చేయకు నిషా. నువ్వు చేస్తా నాకు సండే అప్సెట్. నా పాస్వర్డ్ ఇచ్చేవా ప్లీజ్ నిషా. ఎక్స్క్యూజ్ మీ. నీ పాస్వర్డ్ ఎవరికి కావాలి? సుధా దోస్తు మేరా దోస్త్, నువ్వే నా ప్రాణం. వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం. బ్రదర్ ఏం టైంకి వచ్చావు తెలుసా? వైఫై పాస్వర్డ్ కావాలి నీది. నేను అందుకే వచ్చాను. అదేంటండి అలాగంటారు? నేను నా వైఫై డౌన్ అయింది పొద్దున్న నుంచి. టెక్నీషియన్కి ఫోన్ చేసి ఆడు సాయంత్రం వస్తున్నాడు. శరత్ నీ బాసు. నిషా ఫోన్ ఎత్తో తాగు. హలో 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 సార్, హలో సార్. ఫోన్ ఎందుకు ఎత్తావు? మెంటల్ ఉందా నీకేమైనా? ఇరికిద్దాం చూస్తున్నావు నన్ను? ఏం మాట్లాడుతున్నావు? నిషా పొద్దు నుంచి అతను ఫైల్స్ కోసం దొబ్బేస్తున్నారు. నువ్వు ఆ పాస్వర్డ్ ఇవ్వట్లేదు నాకు. నీ ఫ్రెండ్ వచ్చాడు కదే, పాస్వర్డ్ వాడుకుంటా అన్నావు కదా, వెళ్ళు. దీనికి ఇంకా అసలు విషయం తెలీదు. హలో, శరత్కి వైఫై పాస్వర్డ్ కావాలంటే ఇవ్వచ్చుగా. నేను దానికోసం వచ్చాను. సరిపోయారు ఇద్దరును. శరత్ శరత్ ఏంటి పాస్వర్డ్ అంటే ఇవ్వచ్చుగా. నాకే దిక్కులేదు, ఇస్తాను. చంపేస్తున్నాడే. పాస్వర్డ్ ఇవ్వే ప్లీజ్. ఏమైంది సార్? నేనే పాస్వర్డ్ మార్చానే. ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపో. ఆదివారంతో మొత్తం అంతా కంపు చేస్తుంది. ఆ పాస్వర్డ్ అంటే ఇవ్వచ్చు కదండి. నేను చెప్పనండి, మీరు కనిపెట్టుకోండి. టీవీలో నెట్ పని చేస్తుంది, తన ఫోన్లో నెట్ పని చేస్తుంది, నాకే పని చేయకుండా చేసింది. ఏంటంటే ఈరోజు పొద్దునే మార్చారా? ఏంటి ఎలా గెస్ట్ చేస్తాం? ఇప్పుడున్న పాస్వర్డ్ ఏంటి? ఏమనంటే గుర్తులేదు. ఓకే, అది వదిలేసి మేబీ షరత్ ఈస్ కింగ్ అని పెట్టండి. బొంగేం కాదు, సర్తీస్ కింగ్ అంట. మీకు పెళ్ళయింది కదా? నిషా ఇస్ క్వీన్. సరే ట్రై చేద్దాం. పోనీ మీ మ్యారేజ్ డే ఆ డేట్ కానీ. చిన్నపిల్లలా మాట్లాడతారేటండి? మ్యారేజ్ డేలు బర్త్డేలు పెట్టుకుంటారు ఎవరైనా? లేదు, తన్నే అడుగుదాం పదండి. తనంత ఈజీగా పెట్టదు. ఉషా పాస్పోర్ట్ ఇవ్వవే.
సండే పూట ఏం శరత్ నువ్వు? అదే నేను అంటున్నానే, సండే పూట ఏంటో నాకు ఈ టార్చర్ పూట అంతా పోయిందే. అది పోయింది నీ పాస్వర్డ్ వల్ల. నువ్వు బాగానే పని చేసుకుంటున్నావు, నువ్వు బాగానే చిల్ అయిపోతున్నావు, ఎవరు తింటాడు? ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు సాడిస్ట్ లాగా. నిషా కావాలంటే పెట్ షాప్కి వెళ్దామే, ముందు పాస్పోర్ట్ ఇచ్చి ఆ ఫైల్స్ పంపించిద్దాం, చక్కగా నీకు మంచి కుక్క పిల్లని తెచ్చుకుందాం. నువ్వు ఉన్నావు కదా మళ్ళీ ఇంకో కుక్క పిల్ల ఎందుకే బాబు? బా జోకులు ఆపవే, ఇవ్వవే ప్లీజ్. అదే ఇవ్వండి శరత్. నిషా శరత్ కోసం కాకపోయినా అట్లీస్ట్ నా కోసం అన్న ఇవ్వండి. మీకెందుకు ఇవ్వాలండి? అరే ఒక అపార్ట్మెంట్లో పక్క పక్కన ఇళ్లలో ఉంటున్నాం, మీ ఇంట్లో అంతంత పెద్ద పార్టీలు జరుగుతుంటాయి, మేము ఏ రోజున ఒక్క రోజున అబ్జెక్ట్ చేసామా? యా కరెక్టే. మీరు మీ ఆవిడ కొట్టుకుంటున్నప్పుడు అరుపులు వినిపిస్తాయి కదా, మేము ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు కదా దాని గురించి కూడా. అందరి ముందు పరుగు పోయిందిగా. అవును సుధా, మీ అరుపులు మా ఇంటికి బాగా అనిపిస్తాయి. ఇప్పుడు అయ్యన్న అవసరమా? ఎవడు బాధలు ఎవరికి చెప్పుకుంటాం. ఏం చేయాలి? పాస్వర్డ్ అసలు ఇవ్వట్లేదు. ఈ అమ్మాయి మనం మంచిగా అడిగితే ఇవ్వదు. తన ఫోన్లో వైఫై పనిచేస్తుంది. ఫోన్ మనం చూడగలిగితే పాస్వర్డ్ నేను లాగేస్తాను ఇది బెస్ట్ ఐడియా కదా. సో తన్ని నువ్వు మాటల్లో పెట్టు, నేను ఫోన్ చూసేస్తాను. డన్. ఏమని పిలుద్దాం? ఇది పంచాంజనేయ స్వామి విగ్రహం, ఇది నిషాయ కొన్నది. నిషా ఇది చూడు, సుధా అడుగుతున్నాడు ఎందుకు పెట్టారు ఏంటి అని. నువ్వే కదా కొన్నావు ఇది? మంచిదని పెట్టాము అండి, చాలా బాగుందండి, మీ టేస్ట్ లాగే. ఎక్కడ కొన్నారు? హార్డ్వేర్ స్టోర్లో కొన్నానండి. హార్డ్వేర్ స్టోరా? చాలా బాగుందండి, మీ టేస్ట్ లాగే. బాగుంది కదండి? చాలా బాగుంది, మీ టాలెంట్. యాందిరయ్యా యాం చేస్తున్నా అంటే అది ఏమైంది సార్? లేదండి అవ్వలేదు. నాకేం పోయిందండి, తను పాస్వర్డ్ ఇవ్వట్లేదు. పోతే పోని ఉద్యోగం, ఏదో ఉద్యోగం అడుక్కు తింటాం అందరం కలిసి. వాళ్ళకి లేదండి బాధ్యతలు బరువులు, మనకేనా నేను. హలో, అలా ఏం కుదరదు. ఖాళీ కూర్చుంటే బయటికి తోసేస్తాను. ఎవరు పోషిస్తాను మమ్మల్ని? అది పాస్వర్డ్ ఇవ్వతే. నువ్వు ఏం చేసినా వర్కౌట్ అయ్యేటట్లేదు సార్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఇంకో ప్లాన్ ఉంది, ఈసారి సెంటిమెంట్తో కొడతాను, చూడండి వర్కౌట్ అవుతుంది. లాస్ట్ వన్. ఏంట్రా నిషా ఇలా చేస్తున్నావు? ఎందుకంత ఏడిపిస్తున్నావు? నేనంటే నీకు ఇష్టమే కదా నిషా. మనం ఎన్ని సాక్రిఫైస్ చేసుకొని ఇక్కడికి వచ్చాం. 16 ఇయర్స్లోనే ఎప్పుడు ఇంత ఇబ్బంది పెట్టలేదు నాకు నువ్వు. ఈసారి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. జీవితంలో ఎన్ని చూసాం మనం. వర్క్ ఇంపార్టెంట్ కదా, నీకేం కావాలి చెప్పు, నేను చేస్తాను. ఎందుకు నా మీద ఇంత రివెంజ్ తీసుకుంటున్నావు? రివెంజ్ ఏంటి మాట్లాడుతున్నావు శరత్? రివెంజ్ కాదు, చిన్న టెస్ట్ అంతే. నువ్వు నాకనే ల్యాప్టాప్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు తెలుసా? టెస్ట్ ఏంటే? ఏం టెస్ట్ చేస్తావు నన్ను నువ్వు? మార్నింగ్ నుంచి వైఫై కోసం ఎన్ని వేషాలు వేసావు. ఒకసారి నన్ను అడిగావా నీకేం కావాలని? సర్లే చెప్పు, నీ ప్రాబ్లం అని చెప్పు, నీకేం కావాలి చెప్పు. అసలు ప్రాబ్లమే నువ్వు. ఏదో మాట్లాడేస్తావు నిషా నువ్వు. నేను నీకు ప్రాబ్లం ఏంటి? లాస్ట్ 10 days నుంచి నువ్వు అసలు ఏం నోటీస్ చేసావు శరత్? ఆ ల్యాప్టాప్ ఫోన్ పట్టుకొనే ఉంటున్నావు. బోన్ చేసినప్పుడు ల్యాప్టాప్ ఫోనే నీకు. నేను ఒక్కదానే ఉన్నాను, బోర్ కొడుతుంది, లోన్లీగా ఉన్నా, ఎప్పుడైనా పట్టించుకున్నావా చెప్పు? నీ పని నీదే కానీ నా ఫీలింగ్స్ గురించి అసలు పట్టించుకున్నావు నువ్వు. ఇంక నేనెందుకు ఇంట్లో? వాటితోటే ఉండు. సారీ నిషా, అసలు నేను ఇంత ఆలోచించలేదు. నా వర్క్ బిజీలో నేను ఉన్నాను, నువ్వు లోన్లీగా ఫీల్ అవుతున్నావు, నువ్వు ఇంత సఫర్ అవుతున్నావు అని అసలు అనుకోలేదు నేను. ఐఎమ్ రియలీ సారీ. ఐ ప్రామిస్ ఇంకెప్పుడు ఇలా చేయను. నాకు జస్ట్ పాస్పోర్ట్, అది కూడా ఫైల్స్ పంపించాలి, లేదంటే ఇంత ప్రెషర్ పెట్టేవాడిని కాదు. తర్వాత మొత్తం నీతోనే టైం స్పెండ్ చేస్తాను. అండ్ ఐ ప్రామిస్ ఫోన్ చేసినప్పుడు ల్యాప్టాప్ కానీ ఏది నేను వాడను.
ఓకే, ఫైల్స్ పంపించి నీతోనే ఉంటాను ఈరోజు అంతాను. నమ్మొచ్చా? మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఏదో పాస్వర్డ్ కోసం చెప్పట్లేదు. ఇంత ఫీల్ అవుతుందో నాకు తెలియదు. సరే, పాస్వర్డ్ చెప్పాలంటే ఒక కండిషన్. ఈరోజు లంచ్కి మన ఇద్దరమే. నో ఫోన్, నో ల్యాప్టాప్, ఓన్లీ ఫుడ్ అండ్ టాక్స్. అలా అయితేనే చెప్పు. సరే ఓకే, పాస్వర్డ్ ఇచ్చేవే. అసలు నేను పాస్వర్డే చేయించాలి శరత్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాట్? పాస్వర్డ్ చేంజ్ చేయలేదా? మరి ల్యాప్టాప్ ఎందుకు పని చేయట్లేదు? ఏమో, నీ ల్యాప్టాప్ చెక్ చేసుకో. మరి పాస్వర్డ్ మార్చావంటే అవునన్నావు. గుర్తెచ్చుకో, నేనేమన్నాను? నువ్వు అంత ఫోర్స్ చేసాక కూడా చెప్పాల్సి వచ్చింది. అలాగా తినాస్తున్నావు పట్టుకొని నన్ను పొద్దున్నుంచి. నీతో కొంచెంసేపు ఆడుకుందా అని చెప్పాను. మరి ఎందుకు పని చేయట్లేదు పాస్వర్డ్ అయితే? అది నువ్వు చెక్ చేసుకో నీ ల్యాప్టాప్. నన్ను అడుగుతావు, నా టీవీ బాగానే పనిచేస్తుంది. ఏమైంది శరత్? నేను రాత్రి విపిఎన్కి కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి అప్పుడు డిసేబుల్ చేసే లోకల్ నెట్వర్క్, అది డిసేబుల్లో ఉండిపోయింది. చంపేసావు కదా పొద్దున్న నుంచి. అమ్మా, పని చేసేస్తుంది. నీకు చెప్పాను కదా శరత్, నేను పాస్వర్డ్ మార్చలేదని. అక్కడ ఫస్ట్గా అర్జెంటుగా ఈ ఫైల్స్ పంపించేస్తాను. నేను కూడా ల్యాప్టాప్ తీసుకొస్తాను. ఒక నిమిషం పనికి తలపైన తోక్కొచ్చిందండి. నేను గెస్ట్ మోడ్ ఎనేబుల్ చేస్తాను, మీరు కనెక్ట్ అవ్వండి. చూడండి, మన నెట్వర్క్ పేరు స్లో ఆఫ్టర్ 9 అని ఉంటుంది. ఆల్రెడీ కనెక్ట్ అయిందండి, అయినా 9 తర్వాత మీదేం స్లో అవ్వదు. మీకు ఆల్రెడీ కనెక్ట్ అయిందా? పాస్వర్డ్ ఇవ్వలేదండి మీకు? అంటే ఎస్. పొద్దున్న వైఫై పనిచేయట్లేదని చెప్పేసి నేను గెస్ట్ మోడ్ డిసేబుల్ చేసి రీఫ్రెష్ చేశాను. మీకు అందుకు పని చేయలేదు నెట్వర్క్. తెలిసిపోయిందా? ఇన్నాళ్ళు ఇలా వాడేస్తున్నారు వీళ్ళు మన నెట్వర్క్. అందుకే పాస్వర్డ్ మార్చుకోవాలి. మనం నైబర్సే కదా, నైబర్స్ అంటే గెస్టే కదా, అందుకని గెస్ట్ మోడ్లో వాడేసుకుంటున్నాం. మాది మీకు ఎలాగొచ్చిందండి మా గెస్ట్ నెట్వర్క్ పాస్వర్డ్? లాస్ట్ టైం 31st నైట్కి మన ఇంటికి వచ్చినప్పుడు మీరే షేర్ చేశారు నాకు. అంటే అప్పటి నుంచి మొత్తం పామిస్తున్నారనమాట. ఇదేం వాడకం రా నాయన. సర్లే, ఏదో వచ్చింది కదా, పనిచేస్తుంది కదా, వెళ్ళు దయచేయి చాలు. షేరింగ్ ఇస్ కేరింగ్ బ్రో. పక్కోడిది మొత్తం పనిచేయడం కాదు, షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటే. బాయ్ బాయ్. ఇది వరకు నైబర్స్ ఉప్పు పప్పు షేర్ చేసుకునేవారు, ఇప్పుడు నుంచి వైఫై షేర్ చేసేసుకుంటున్నారు. డిజిటల్ ఇండియా కరెక్ట్గా వెళ్తున్నాం. శరత్, ల్యాప్టాప్కి VPN కాబట్టి నీకు వైఫై కనెక్ట్ అవ్వలేదు. మరి ఫోన్ ఏం చేస్తున్నావు నువ్వు? చెక్ చేసుకోలేదా? ఫోన్ మొబైల్ డేటాలో ఉండిపోయింది షా, ఇది కూడా రాత్రి డిసేబుల్ చేశాను. నువ్వేమో వైఫై పని చేయలేదని పొద్దున్న నుంచి నాన్న హడావుడి చేసావు. అతనేమో నీ వైఫై ఫుల్గా వాడేసుకుంటున్నాడు. నువ్వు అతన్ని మళ్ళీ అడగడానికి వెళ్ళావు. సరిపోయారు రా బాబు ఇద్దరును. అమ్మయ్యా, నా ఫైల్స్ అప్లోడ్ అయిపోయా బాబు. చంపేసాడు పొద్దున్నుంచి ఆ మనిషి. సో ఏంటి ప్లాను? గుర్తుంది కదా నువ్వు ఇచ్చిన మాట. ఏం మాట? రోజంతా నాతో టైం స్పెండ్ చేస్తా అన్నావు. కదా సో ఎలా ఉంది శరత్? ఫోను ల్యాప్టాప్ ఏం లేకుండా ప్రశాంతంగా. సీరియస్లీ పిల్లలతో ఎప్పుడు ఇన్ని మాట్లాడలేదు. అబ్బా, ఇట్స్ గుడ్ సజెషన్. వీలైనంత వరకు ఫుడ్ టైంలో ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఏమీ ఉంచుకోవద్దు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.